అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 2 ఆగస్ట్ సాటర్డే. ఈ వీకెండ్ రోజున మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఉంది, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. అమెరికన్ మార్కెట్స్లో నిన్న ఒక చిన్నపాటి వణుకు కనిపించింది. ఒక దశలో 700 పాయింట్ల వరకు నష్టపోయిన డౌ జోన్స్ కొద్దిగా రికవర్ అయ్యి చివరికి 550 పాయింట్ల నష్టంతో ముగిసింది. S&P 500 కూడా ఆల్మోస్ట్ 1.5%, నాస్డాక్ ఏకంగా 2.5% మేర నష్టపోయింది. మేజర్గా జాబ్స్ డేటా అనుకున్నంతగా రాకపోవడం అనేది వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్గా కనిపిస్తే, ట్రంప్ టారిఫ్స్ ఇంజెక్ట్ మోర్ అన్సర్టనిటీ ఇంటూ గ్లోబల్ ఎకానమీ. సో ఆయన ఏ రోజు కాదు, ఏ గంటకు ఆ గంట కూడా నిర్ణయాలు మార్చుకుంటున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు భవిష్యత్తులో అమెరికా ఎదుర్కొంటుందో, అమెరికా అలాంటి పరిస్థితి ఎదుర్కొంటే ప్రపంచం అంతా కూడా ఏ విధంగా దాన్ని తట్టుకొని నిలబడుతుందో కూడా అర్థం కాని స్థితిలో అయితే మనం ఉన్నాము. టారిఫ్స్ ఒకటే కాదు, డెసిషన్స్ ఏవైనా సరే చాలా స్విఫ్ట్ డెసిషన్స్, చాలా వైర్డ్ డెసిషన్స్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి, 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్ని రష్యా దగ్గర ఆయన సిద్ధం చేసి ఉంచారు. ఎందుకంటే రష్యాస్ మెద్వెదేవ్ వాన్స్ యుఎస్ ఒక ఏదన్నా సిచ్యుయేషన్స్, ఎందుకంటే రష్యాకు వ్యతిరేకంగా పదే యుఎస్ డెసిషన్స్ తీసుకుంటుంది కాబట్టి రష్యా ఏదైనా అటాక్ చేయవచ్చేమో అన్న ఒక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. రష్యా అలాంటి దుందుడుకు చర్య చేయకపోవచ్చేమో, ఎందుకంటే రష్యా ఒక చిన్నపాటి చేసినా కూడా దాన్ని భూస్థాపితం నేలమట్టం చేయడానికి అమెరికా సర్వసన్నద్ధంగా ఉంది. అమెరికాతో పోటీపడి రష్యా అలాంటి చర్య తీసుకునే పరిస్థితులు ఇప్పుడైతే లేదు అని చెప్పి మనం సుస్పష్టంగా చెప్పుకోవచ్చు. బట్ ఇవన్నీ కూడా మార్కెట్స్కి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ మార్కెట్స్కి అన్సర్టన్ సిచ్యుయేషన్స్. సో కోవిడ్ తర్వాత మార్కెట్స్ బాగా పెరిగి ఒక స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ ఒక డౌన్ ప్లాటూలో దిగి మళ్ళీ పైకి వెళ్ళే క్రమంలో సో ఇలాంటి డిస్రప్షన్స్ అన్నీ కూడా మార్కెట్స్ డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. అందువల్లే గోల్డ్ $3,300 పైన స్థిరంగా ట్రేడ్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ అన్సర్టనిటీ. ఎంతకాలం డాలర్ కూడా వీక్ అవుతుంది, ఇప్పుడిప్పుడే మళ్ళీ డాలర్లో కొద్దిగా స్ట్రెంత్ అయితే మనకు అనిపిస్తుంది. బట్ అమెరికా నుంచి వస్తున్న ఏ డేటా కూడా ఆ ఎకానమీ మళ్ళీ రివైవ్ పూర్తి స్థాయిలో అవుతోంది అనుకునేందుకు డేటా పాయింట్స్ ఏవి సహకరించని పరిస్థితి అయితే ఉంది. జాబ్స్ డేటా 70,000 జాబ్స్ డేటా ఇప్పుడు వీళ్ళకి వస్తే, అండ్ ట్రంప్ ఫైర్స్ కమిషనర్ ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ఆఫర్ వీకర్ దాన్ ఎక్స్పెక్టెడ్ జాబ్స్ ఫిగర్స్. సో ఆ ఫిగర్స్ని కరెక్షన్ చేసుకోవడం పక్కన పెడితే, ఆ ఫిగర్స్ ఇచ్చిన కమిషనర్, లేబర్ స్టాటిస్టిక్స్ కమిషనర్ ఆయన తొలగించడం బట్టి చూస్తే, నాకు ఈ నంబర్స్ కావాలి, రాబోయే రోజుల్లో నాకు ఈ నంబర్స్ కావాలి అని చెప్పి, ఇప్పుడు ఎలా అయితే మనం చైనా పంపించే డేటా, చైనా తీసుకొచ్చే డేటా మనం ఎలా ప్రపంచం నమ్మదో, సో ఈ డేటా నాకు కావాలి అనుకుని చెప్పే పరిస్థితి వచ్చేసింది. అండ్ ఫెడ్ని ఆయన శాసిస్తున్నారు వడ్డీ రేట్లు తగ్గించమని. ఇంకా ఇలాంటి పరిణామాలన్నీ ఎన్ని చూడాల్సి వస్తుందో రాబోయే రోజులు అనేది అర్థం కాని పరిస్థితి. గోల్డ్ $3,400 మార్క్ని క్రాస్ చేసింది. యూఎస్ పేరోల్స్ డేటా బూస్ట్ రేట్ కట్ హోప్స్. సిల్వర్ $37 దగ్గర కొద్దిగా బలహీనపడింది. ఆల్మోస్ట్ $70 దగ్గర ఇక్కడ ట్రేడ్ కావడం చూస్తున్నాం. సో మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. పదే కొద్దిగా నెగిటివ్ మోడ్లోనే మార్కెట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో ట్రంప్ పైల్స్ హెవీ లెవీ ఆన్ ఇండియా, నో క్వశ్చనింగ్. సో ఎలాంటి క్వశ్చనింగ్ లేదు. దాదాపు $40 బిలియన్ ఎక్స్పోర్ట్స్కి, అంటే మనం అమెరికాకి చేసే ఎక్స్పోర్ట్స్ $40 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మీద ఈ 25% టారిఫ్ అయితే ఉండబోతుంది. నో కాంప్రమైజ్ ఆన్ డైరీ అండ్ అగ్రి అండ్ డైరీ మీద ఎలాంటి కాంప్రమైజ్ ప్రభుత్వం అయ్యేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే 50% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అనేది ప్రభుత్వం చెప్తున్న మాట. సో మనకున్న పక్కనున్న దేశాలు బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, వియత్నాం కానీ, ఈ దేశాల మీద 20% తారీఫ్ ఉంటే, ఇండోనేషియా, పాకిస్తాన్, థాయిలాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్ మీద 19% తారీఫ్ ఉంది. అంటే మనతో పోలిస్తే ఒక 5 to 10% ఆఫ్ అడ్వాంటేజ్. ఈ 25% కాకుండా మనకు రష్యాతో ఆయిల్ తీసుకునేందుకు పెనాల్టీస్ విధిస్తామని చెప్పినప్పటికీ, ఇదైతే ఈ 20% ఉందో, ఆ 20%కి 19%కి మధ్య మనకు ఒక కనీసం 6%, 5 to 6% ఆఫ్ అడ్వాంటేజ్. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. సో వాళ్ళ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది. మనకు పక్కనున్న దేశాల్లో బంగ్లాదేశ్ కానీ, వియత్నాం కానీ టెక్స్టైల్స్ మేజర్ ఇంపాక్ట్ తీసుకునే మనకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ వియత్నాం ఎలక్ట్రానిక్స్లో మనకు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మనకి కొద్దిగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కొద్దిగా డిసడ్వాంటేజ్ అయితే ఉంది. బట్ నాకు తెలిసి ఇదే ఫైనల్ అని అయితే నేను అనుకోవట్లేదు. మళ్ళీ ఇవి వారం రోజుల్లో మార్పు కావచ్చు, రేపు పొద్దు నుంచి కూడా మార్పు కావచ్చు. అండ్ నిన్నే ఆయన స్టేట్మెంట్ కూడా చేశారు, రాయిటర్స్ ఇచ్చిన ఒక ప్రకటన. ఎందుకంటే రష్యా నుంచి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఆయిల్ని కొనుగోలు చేయడం మానేశాయని చెప్పగానే ఒక పాజిటివ్ అండ్ వెల్కమింగ్ మూవ్ ఇండియా తీసుకుంది అన్నట్టుగా కూడా డొనాల్డ్
డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానం చేయడం బట్టి చూస్తే అనేవి జస్ట్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. అంటే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఆ రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి దాన్ని రియాక్ట్ అవుదామన్న మోడ్లో ఉన్నారు. కాబట్టి ఇదే ఫైనల్ అయితే నేను అనుకోవట్లేదు. మేబీ ఈ ఇంకో 15 days నాటికి ఆ మంత్ ఎండ్ నాటికి మనకు ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బట్ అన్సర్టనిటీ మార్కెట్స్లో ఉంది కాబట్టి బిగ్ మనీ, ఫ్రెష్ మనీ భారీ ఎత్తున కమిట్ అయితే చేయకండి యాజ్ ఆఫ్ నో అయితే. అనిల్ అంబానీ ఫేసెస్ లుకౌట్ సర్క్యులర్, ఈడీ ఆల్సో సర్చెస్ కంపెనీ దట్ అరేంజ్డ్ ఫేక్ బ్యాంక్ గ్యారంటీ ఫర్ రిలయన్స్ గ్రూప్. ఇక్కడ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీస్ అన్నీ రికవర్ అయిపోతున్నాయి, వాళ్ళ అబ్బాయి వచ్చి మొత్తం కంపెనీని రివైవ్ చేసేశారు, ఇక అది ఇది అని చెప్పి గత కొద్ది కాలం నుంచి విపరీతంగా సోషల్ మీడియాలో ఊదరగొట్టిన దాని నుంచి మళ్ళీ ఎలా అంటే తన బుద్ధి అలాంటిది, ఏ విధంగా కంపెనీని పైకి తీసుకొచ్చారు, ఏ విధంగా కంపెనీని మళ్ళీ ఎంతో కొంత షేర్ హోల్డర్లు అందరూ ఆల్రెడీ రిలయన్స్ పవర్ విషయంలో 2007-8లో ఎలా నమ్మి పుట్టి మునిగిపోయిందో, ఎలా నమ్మి మొత్తం మార్కెటే సర్వనాశనం అయిపోయిందో, మళ్ళీ రీటైల్ ఇన్వెస్టర్స్ గొప్ప ఆయన మీద నమ్మకంతో ఏదో రివైవ్ జరుగుతుంది అనుకున్న స్థాయి నుంచి మళ్ళీ అలా అదే ఫ్రాడ్స్, అదే సిచ్యువేషన్ మళ్ళీ మనకు రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీస్లో కనిపిస్తుంది. సో షేర్ హోల్డర్స్ స్పెషల్లీ ఇలాంటి గ్రూప్స్తో అంటే ఒకసారి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చి వాళ్ళు ఇబ్బంది పడిన తర్వాత మళ్ళీ అదే కంపెనీలో అద్భుతాలు జరగడం అనేది దాదాపుగా జరగని పని. సో వీ హ్యావ్ టు మేక్ మనీ ఇన్ ద మార్కెట్స్, నాట్ ఆన్ ద స్పెసిఫిక్ కంపెనీ అనేది మనం గుర్తుపెట్టుకుందాం. షాప్ ఫ్లోర్ టు సీ సూట్ ఎర్లీ దివాళీ అట్ M&M. దాదాపుగా 14,000 మంది స్టాఫర్స్కి 450 కోట్ల రూపాయల ఈసాప్స్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ని మహీంద్రా అండ్ మహీంద్రా ఇస్తుంది. సో దివాళీకి ముందే ఎర్లీ చీర్ వాళ్ళ ఎంప్లాయీస్లో. M&M స్టాక్ ప్రైస్ హెస్ రైజన్ మోర్ దెన్ 12x ఇన్ 5 years. 5 ఏళ్లలో 12 రెట్లు స్టాక్ కూడా పెరగడం చూసాం. మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో, మహీంద్రా లాస్ట్ మైల్ హ్యావ్ సీన్ 10% గ్రోత్. షాప్ ఫ్లోర్ వర్కర్స్ బిలో ట్యాక్స్ థ్రెషోల్డ్ వోంట్ పే లెవీ ఆన్ గెయిన్. సో షాప్ ఫ్లోర్ వర్కర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి దాదాపు 14,000 మందికి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ని మహీంద్రా అండ్ మహీంద్రా ఇస్తుంది. Center may call IDBI bids in Q3, due diligence done. Winning bid may be selected by financial year end. సో దీపం సెక్రటరీ ఐడిబిఐని అమ్మకంకి సంబంధించి ఒక క్లారిటీ ఇయర్ ఎండ్ నాటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ప్రభుత్వం ఇక్కడ ఇదే కంపెనీలో 46% మేర వాటా ఉంది అండ్ ఎల్ఐసికి 49% మేర వాటా ఉంది. గవర్నమెంట్ టు ఆఫ్లోడ్ 30.48 అండ్ ఎల్ఐసి టు 30.24% మేర వాటా విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారు ఐడిబిఐ బ్యాంకులో. జిఎస్టీ మాపప్ రెసిస్ జియోపొలిటికల్ టర్మాయిల్ క్లైమ్ 7.5% ఇన్ జూలై. జూలై గ్రాస్ కలెక్షన్ అప్ 11% ఓవర్ టు 8 lakh crores. జిఎస్టీ మాపప్ అనుకున్న దానికంటే ఇలాంటి గ్లోబల్ టర్మాయిల్, జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా జిఎస్టీ వసూళ్లు అనేది స్థిరంగానే ఉన్నాయి. 7.5% మేర పెరిగి జూలై నెలలో 195,000 కోట్ల రూపాయల జిఎస్టీ వసూళ్లు అయితే రావటం చూసాం. ఎందుకంటే ఇలాంటి స్పిల్ఓవర్ ఎఫెక్ట్, సెంటిమెంట్ బాగా లేనప్పటికీ కూడా మంచి జిఎస్టీ వాల్యూమ్స్ని బట్టి చూస్తే సో మనం అంతగా ప్యానిక్ అవ్వాల్సిన పనేం లేదు అని చెప్పి వన్ ఆఫ్ ది ఒక పాజిటివ్ సంకేతం. సో వీ హ్యావ్ టు ప్యాట్ అవర్ బ్యాక్స్. ఆఫ్టర్ 2 months ఆఫ్ స్లైడ్, ఆటో ఇండస్ట్రీ స్టడీస్ ఫర్ ఫెస్టివ్ జంప్ స్టార్ట్. సో ఇక్కడ నుంచి మేజర్ వినాయక చవితితో మొదలు పెడితే దసరా, దీపావళి, న్యూ ఇయర్ వరకు మంచి సీజన్ ఇది. దాదాపు 3-4 నెలల కాలం అనేది కంపెనీస్కి అన్నిటికీ కూడా ఈ కాలం కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఆటో ఇండస్ట్రీ కూడా దీనికి సన్నద్ధం అవుతుంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. ఇంకోటి పాజిటివ్ అంశం, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ జూలై నెలలో 16 నెలల గరిష్ట స్థాయికి చేరింది. యుఎస్లో ఫిగ్మా ఏకంగా 250% మేర ఇనిషియల్ లాభాలను బట్టి చూస్తే ఎంత ఫ్రెంజీ ఇంకా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిగ్మా స్టాక్ సర్చ్ 250% ఆన్ డెబ్యూ, క్లోజింగ్ ఓవర్ $115. లిస్టింగ్లోనే 250% మేర లాభాల్ని అందించిన కంపెనీ. వీళ్ళకి గూగుల్, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఊబర్ లాంటివి క్లయింట్స్గా ఉన్నాయి. అనలిస్ట్ స్పీక్ జెన్ ఏఐ కీ టు ఫిగ్మాస్ ఫ్యూచర్ రెలవెన్స్. సో జనరేటివ్ ఏఐ అనేది ఎంత ఫ్యూచర్లో సంచలనం సృష్టించబోతోంది అనేది దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. పెర్ప్లెక్సిటీ లాంటి కంపెనీస్ కూడా ఎలా డిస్రప్ట్ చేయబోతున్నాయి మార్కెట్ని. రాబోయే రోజుల్లో డిస్రప్షన్ ఇస్ ద కీగా ఉండబోతోంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ట్రంప్స్ 25% టారిఫ్ హిట్ ట్రిగర్స్ లే ఆఫ్ వార్నింగ్స్ ఫ్రమ్ ఎక్స్పోర్టర్. సో టెక్స్టైల్లో కొద్దిగా మేబీ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందుకు చెప్పుకున్నట్టు ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మనం కోల్పోతున్నాం కాబట్టి టెక్స్టైల్లో కొద్దిగా లే ఆఫ్స్ ఉండే ప్రమాదం కూడా ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. నెట్ జిఎస్టీ రెవెన్యూ అప్ బై 1.7%. బ్రాండ్స్ మే పుష్ ఫెస్టివ్ యాడ్ స్పెండ్స్, ఇవన్నీ మనం
చూసిన అంశాలే. ఎస్బీఐ లుక్స్ టు రీబూట్ ఇట్స్ హెచ్ఆర్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ లెవెల్ కోసం సన్నద్ధమవుతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్. స్ట్రాంగ్ ఆర్డర్స్ టు డ్రైవ్ గెయిన్స్ ఫర్ కేన్స్ టెక్నాలజీస్ డిఫరెంట్ వర్టికల్స్లో కంపెనీ మరింత ముందుకు వెళ్లేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. రెవెన్యూ రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ని కంపెనీ పోస్ట్ చేసింది. దాదాపు 34% మేర వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ రెవెన్యూలో జంప్ అయితే చూసాము. ఆపరేటింగ్ లెవెల్ స్ట్రాంగ్, దాదాపు 70% మేర వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ అయితే ఉంది. ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఏకంగా 3.5% మేర పెరగటం, అలాగే ఆర్డర్ ఫ్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. దాదాపు 1480 కోట్ల రూపాయల మేర ఆర్డర్ బుక్ కంపెనీ ఉంది. అండ్ నార్త్ అమెరికా మీద కంపెనీ ఫోకస్ పెట్టింది. కొద్దిగా ఇనార్గానిక్ గ్రోత్ని మేబీ అక్కడ కొద్దిగా అక్విజిషన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇట్ వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ యూరోప్ ఫర్ బిజినెస్ రిలేటెడ్ టు డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎస్పెషల్లీ రైల్వే అండ్ ఇండస్ట్రియల్ విభాగాల్లో యూరోప్ మీద కూడా కంపెనీ కేన్స్ టెక్నాలజీస్ ఫోకస్ అయితే ఉంది. అలాగే ఫుల్ ఇయర్ రెవెన్యూ దాదాపు 450 కోట్ల రూపాయలుగా ఉండొచ్చు అనేది మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇట్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి సిమిలర్ రేంజ్. సో వివిధ బ్రోకింగ్ కంపెనీస్ దీని మీద చాలా ఫోకస్డ్గా ఉన్నాయి. వివిధ బ్రోకింగ్ కంపెనీస్ దాదాపుగా 7,300 నుంచి దాదాపు 7,800 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ చెప్తున్నాయి కేన్స్ టెక్నాలజీస్కి సంబంధించి. ఎన్ఎస్డిఎల్ దాదాపుగా ఐపీఓ 41 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. శ్రీ లోటస్ దాదాపు 69 రెట్లు సబ్స్క్రైబ్ కావడం, శాంతి గేర్స్ ఓపెనింగ్లో 15% మేర లాభాలతో లిస్ట్ అయింది. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ దాదాపు 18% మేర క్రాష్ అవ్వడం చూసాం. ఎందుకంటే ఏ కంపెనీలైనా ఎండి అండ్ సిఇఓ సడన్ ఎగ్జిట్ అంటే ఉన్నట్టుండి ఏది తెలియకుండా ఆయన రాజీనామా చేయటం, మార్కెట్ దీన్ని డైజెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే ఒక స్మూత్గా ఒక వెహికల్ అయితే వెళ్తూ ఉంటుంది, సడన్గా డ్రైవర్ చేంజ్ అయినప్పుడు అప్పటిదాకా ఉన్న ఒక ఫీల్, అప్పటిదాకా ఉన్న ఒక దీన్ని మనం మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం కష్టం అవుతుంది. కాబట్టి సడన్ జోల్ట్ ఇది, బట్ ఓవర్ రియాక్షన్ కూడా చెప్పుకోవచ్చు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించింది. ముందే ఐటీ ఇండస్ట్రీ అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో దీని ఎఫెక్ట్ ఉండబోతోంది రియల్ ఎస్టేట్కి. అట్ ది సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం కూడా వీళ్ళకి కొద్దిగా ఇబ్బందికర పరిణామం ఉన్న ఈ టైంలో ఆయన సడన్ ఎగ్జిట్ అనేది కొద్దిగా మార్కెట్ దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు అయినప్పటికీ ఇప్పుడున్న కౌజ్కి గారు నెక్స్ట్ మేనేజ్మెంట్తో అంటే కొత్తగా వస్తున్న మేనేజ్మెంట్తో ఆయన వర్క్ చేసి స్మూత్ ట్రాన్సిషన్ ప్రాసెస్ని తీసుకెళ్తారని చెప్తున్నప్పటికీ కూడా ఆయన వేసిన స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఆయన వెళ్ళిపోతుంటే సడన్గా స్టాక్ అయితే క్రాష్ అవ్వడం అయితే మనం చూసాం. బట్ ఇవన్నీ ఎందుకంటే సిస్టమ్ డ్రివెన్స్, ఇట్లాంటివన్నీ ఒక మనిషితో ఉండేవి కాదు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఇవన్నీ కాబట్టి సిస్టమ్ డ్రివెన్, ఒక మనిషి వెళ్ళిపోగానే కాదు. ఎందుకంటే ఆయన ఇంటర్నల్గా కూడా చాలామంది ఆయన ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇంటర్నల్గా కూడా ఆయన వర్క్ కల్చర్ ఎలా ఉంటుందో లోపల ఉన్న వాళ్ళకి తెలుసు. లోపల ఉన్న ఇంటర్నల్గా ఉన్న మనిషిని ఒకరిని మళ్ళీ ఎండిఏగా సీఈఓ చేసినప్పుడు అదే మొమెంటం కంటిన్యూ అవుతుంది. అందువల్ల అంతగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించి. ఐడిబిఐ బ్యాంక్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఫిచ్ సీస్ లిమిటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ ట్రంప్ టారిఫ్ ఆన్ కంపెనీస్. సో స్పెసిఫిక్గా కంపెనీస్ మీద అనుకున్నంత భారీ స్థాయిలో ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మార్కెట్ దీన్ని డైజెస్ట్ చేసుకుంది కాబట్టి అంత మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఐటీసీ ఇండస్ట్రీ అంచనాలని మించి మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. Q1 బీట్స్ ఎస్టిమేట్స్. రెవెన్యూ 13% మేర వెన్ కంపేర్డ్ టు లాస్ట్ క్వార్టర్ పెరిగింది. అదర్ ఇన్కమ్ దాదాపు 6.5% మేర పెరగగా నెట్ ప్రాఫిట్లో మనకి ఇయర్ పరంగా చూస్తే 3% మేర వృద్ధి నమోదు చేసినట్టు చెప్పుకోవచ్చు. సిగరెట్ విభాగం 8.4% వృద్ధి నమోదు చేయగా నాన్ సిగరెట్ ఎఫ్ఎంసీజీ విభాగం దాదాపుగా మనకి 5.5% మేర వృద్ధి రేటును నమోదు చేసింది. మిగిలిన అగ్రి రిలేటెడ్ ఇవి చాలా స్ట్రాంగ్గా వీళ్ళకి ఈసారి కలిసి వచ్చాయి. ద డిజిటల్ ఫస్ట్ అండ్ ఆర్గానిక్ పోర్ట్ఫోలియో కంప్రైజింగ్ యోగా బార్, మదర్ స్పర్శ్, ప్రసూమా, మీటిగో అండ్ 24 మంత్ర బ్రాండ్ ఇవన్నీ కూడా దాదాపు 1,000 కోట్ల రూపాయల యాన్యువల్ రెవెన్యూ టార్గెట్ రన్ రేట్తో ముందుకు సాగడం అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తున్న అంశంగా కూడా ఇక్కడ చెప్పుకోవాలి. హవెవర్ ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ దాదాపు 151 కోట్ల రూపాయలుగా ఉంది. అదొక మేజర్ అప్డేట్గా మనం చూడవచ్చు ఐటీసీకి సంబంధించి. అలాగే 6 స్టాక్స్ విత్ స్కోర్ ఇంప్రూవ్మెంట్ అండ్ రిటర్న్ పొటెన్షియల్ ఆఫ్ మోర్ దాన్ 21%. సో ఇది ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను, కింద లింక్ ఇస్తాను. ఎందుకంటే కొన్ని ఇష్యూస్, కొన్ని గైడ్లైన్స్ ఉండడం వల్ల ఇక్కడ దీని గురించి డిస్కస్ చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.